సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు ఉదాహరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో ఒక వివాదాస్పద పోస్ట్ చేశారు సార్. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. అది ఒక ఏఐ వీడియో. ఎందుకు ట్రంప్ ఇటువంటి చేష్టలు చేస్తూ ఉన్నారు సార్? ట్రంప్ తీరు మీద చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, స్థాయికి తగ్గట్టుగా బిహేవ్ చేయట్లేదు అని చెప్పి. అండ్ ఎప్స్టీన్ వ్యవహారం నుంచి డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి తక్కువ, స్ట్రీట్ పొలిటీషియన్కు ఎక్కువ. ఈ రెండింటి మధ్య ఉన్నాడు కనుక అలాగే బిహేవ్ చేస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు మనిషి ఎన్ని చేసినా వేమన ఒక కవిత్వం ఉంది, నువ్వు ఎంత ఉతికినా ఏనుగుతోలు నల్లగానే ఉంటుంది తప్ప తెల్లగా కాదది. సో దానికి ఉన్న క్యారెక్టర్, ఏనుగుతోలును తెల్లగా చేయాలని ప్రపంచంలో ఉన్న అన్ని డిటర్జెంట్ సబ్బుల్ని కూడా పెట్టినా సాధ్యమయ్యే పనే కాదు. ఇది ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ లైక్ డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇంకో రకంగా ఉండటానికి వీలే లేదు. సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చను, డొనాల్డ్ ట్రంప్ ఒక మ్యావరిక్గా, కొన్నిసార్లు చైల్డిష్గా, కొన్నిసార్లు చాలా విచిత్రమైన ఆయన స్థాయికి తగినట్టుగా మాట్లాడుతుంటాడు. ఆయన మీడియా ఈ 6 నెలల కాలంలో మీడియాతో మాట్లాడిన తీరు. ఇప్పుడు ఒక దేశ అధ్యక్షుడు వస్తే, లైబీరియా ప్రెసిడెంట్ ఈ మధ్య ఆఫ్రికన్ లీడర్స్ను వైట్ హౌస్ పిలిచాడు. పిలిచిన తర్వాత సీరియస్గా మాట్లాడుతుంటే లైబీరియా ప్రెసిడెంట్తో ఏమంటాడు, వేర్ డిడ్ యు లెర్న్ ఇంగ్లీష్ అంటాడు. సో నీకు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావే, నీకు ఇంగ్లీష్ యాక్సెంట్ బాగుందే, ఎక్కడ నేర్చుకున్నావు అన్నాడు. అంటే ఆయన దృష్టిలో ఇంగ్లీష్ రానాడు, పనికి మాలినాడు అని. సో లైబీరియా లో ఇంగ్లీష్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ స్పోకెన్ లాంగ్వేజ్. ఇది ఆయన తెలియదు. అది లైబీరియా కొలోనియల్ రూల్లో ఉండడం వల్ల ఆడ ఒక ఆఫ్రికన్ కంట్రీ అయినా ఆడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు మన నార్త్ ఈస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్లో ఇంగ్లీషే మాట్లాడతారు. ఈ మధ్య నేను అర్బన్ కంపెనీ నుంచి ఒక అతను హెయిర్ కటింగ్కి వస్తే ఆయన పేరు హెన్ మిన్ లున్. సో హెన్ మిన్ లున్ జొకోపి అని ఆయన పేరు. ఈ హెన్ మిన్ లున్ జకోపి హెంటయ్యా అంటే నాకు క్లియర్గా అర్థమైంది నార్త్ ఈస్ట్ అని. సో వచ్చినాక చెప్పాడు, నేను మణిపూరి సార్, నేను కుకింగ్ సార్ అని చెప్పాడు. సో ఈ స్పీకింగ్ వెరీ గుడ్ ఇంగ్లీష్. సో ది సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్ అవర్ స్టేట్ సార్. Unfortunately, we were living very happily and with friendly before the war has begun. War ane antunnadu ayana. So Metis used to marry cookies, cookies used to marry. In fact, my Metis friends are also not communicating with me now. So I am really worried. My parents are still in refugee center. So actually, we both of us have Metis and cookies lived very happily together అని ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. సో మన దగ్గర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడరు. ఆయన అర్బన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హెన్ మిన్ లున్ ఏంటి అంటే నార్త్ ఈస్ట్ హిస్టరీ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. నార్త్ ఈస్ట్లో చాలామంది ట్రైబ్స్ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. మణిపూర్, మేఘాలయ, అక్కడ ఇంగ్లీష్ ఇస్ ద ప్రామినెంట్ స్పోకెన్ లాంగ్వేజ్. సో ఇది కూడా తెలియదు. ఆఫ్రికాలో లైబీరియా అనే నేషన్కు ఉండే హిస్టరీ తెలియదు, దాని జాగ్రఫీ తెలియదు ప్రెసిడెంట్ ట్రంప్. అయినా ఒక దేశాధినేత యాక్సెంట్ గురించి కామెంట్ చేయడం ఏంటి? ఆయన మీడియా కాన్ఫరెన్స్లో అమెరికన్ యాక్సెంట్ లేకపోతే వాళ్ళని జర్నలిస్టులు అవమానిస్తుంటాడు. సో కెన్ యూ ఇమాజిన్ ఎ ప్రెసిడెంట్ ఇన్సల్టింగ్ జర్నలిస్ట్ ఫర్ స్పీకింగ్ దేర్ డిఫరెంట్ యాక్సెంట్? ఎందుకంటే ఇంగ్లీష్కి అనేక యాక్సెంట్ ఉంటుంది. ఇప్పుడు బ్రిటిష్ యాక్సెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది, ఈవెన్ మీ వర్డ్స్ కూడా మారుతుంది. మీకు బూట్స్ షూస్ మారలేదా? లాబెటరీ లాట్రిన్ మారలేదా? మన అమెరికన్ ఇంగ్లీష్ బాత్రూమ్ ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు వాష్రూమ్ అంటలేరా? సో ఇది ఇంగ్లీష్లో పదాలు భాషలో మారుతాయి. ఇప్పుడు మీకు తెలంగాణ యాస ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్ర యాస ఒక రకంగా ఉంటుంది, గోదావరి జిల్లాల భాష ఇంకో రకంగా ఉంటుంది. సో ఒక యాక్సెంట్ను గౌరవించాలి తప్ప యాక్సెంట్ను అవమానిస్తాడు. సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్లో విచిత్ర పోకలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒబామాను అరెస్ట్ అయినట్లు FBI ఇది త్వరలో జరుగుతుంది అని చెప్పడంలో ట్రంప్ విచిత్ర పోకడలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం లోలిటా ఎక్స్ప్రెస్, ఎప్స్టీన్ ఫైల్స్ అని. సో ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది కనుకనే వాటిని రిలీజ్ చేయడం లేదని ఇలాన్ మస్కే వ్యాఖ్యానించాడు. అమెరికన్ కాంగ్రెస్లో ఒక డెమోక్రటిక్ మెంబర్, ఒక రిపబ్లికన్ మెంబర్ కలిసి బైపార్టిజాన్ బిల్లును ప్రతిపాదించాడు ఎప్స్టీన్ ఫైల్స్ను రిలీజ్ చేయాలి అని.
సో అందువల్ల ఎప్స్టీన్ ఫైల్స్ బయటికి వస్తే ట్రంప్ వ్యవహార సరళి బయటపడుతుంది. ఎందుకంటే 18 ఏళ్ల లోపు మైనర్ బాలికలతో విశృంఖల సెక్స్ కార్యకలాపాలు జరిపిన వారి జాబితాలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది. అఫ్కోర్స్ బిల్ క్లింటన్ పేరు కూడా ఉంది, కానీ బిల్ క్లింటన్ పవర్లో లేడు. సో ఇది ట్రంప్కు ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. సో దాన్ని ఎదుర్కోవడానికి నేనే కాదు, ఒబామా కూడా తప్పులు చేశాడు, ఒబామాను కూడా అరెస్ట్ చేసే రోజులు దగ్గర పడ్డాయని ఒక రకంగా డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఈ రకమైన కామెంట్ చేశాడు. సీరియస్గా రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంటే, వరల్డ్ ఎకానమీ పైన చర్చ జరుగుతుంటే కోకోకోలా రెసిపీ చేంజ్ చేస్తున్నారని పోస్ట్ పెట్టాడు. సో కోక్లో అమెరికాలో కార్న్ సిరప్ వాడతారు, మెక్సికో, ఇండియా, ఆస్ట్రేలియాలో కేన్ షుగర్ వాడతారు. ఒకప్పుడు 1970s షుగర్ కేన్ ప్రైసెస్ బాగా పెరిగిన సందర్భంలో అమెరికాలో కేన్ షుగర్ నుంచి కార్న్ సిరప్కి షిఫ్ట్ అయింది కోక్ రెసిపీ. దాన్ని ఈ మధ్య నేను కోక్ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మళ్ళీ కార్న్ సిరప్ ప్లేస్లో కేన్ షుగర్ వాడతారని కూడా ట్వీట్ చేశాడు. అంటే ఇండియా పాకిస్తాన్ వారు నేనే ఆపాను అని అందరికన్నా ముందు ట్వీట్ చేయడం నుంచి మొదలుకొని కోకోకోలో చెప్పకుండా ముందే నేను చెప్తున్నాను. బహుశా ఇవ్వాలనుకుంటాను. కోక్ వాళ్ళది క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది. ఈరోజు బహుశా వాళ్ళు ఏదైనా రెసిపీ చేంజెస్ అనౌన్స్ చేయవచ్చు. సో ట్రంప్ జూలై 22 రోజు వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది. ఇలా ట్రంప్ బిహేవియర్లో రకరకాల విచిత్ర పోకలు ఉన్నాయి. బట్ ఒబామా పైన ఈ రకమైన కామెంట్లు ఆయన స్థాయిలో ఏ వీడియోను పోస్ట్ చేయడం అంటే ఇట్ ఇస్ అన్బికమింగ్ ఆఫ్ ఎ స్టేచర్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ కదా. సో బట్ ఆయన బిహేవియర్ అలా కన్నా కూడా ఇది ఒక పొలిటికల్ టూల్. అంటే తన వైపు ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ట్రంప్ రేటింగ్స్ ఘోరంగా పడిపోతున్నాయి. నిన్న జూలై 20 రోజు CBS అండ్ YouGov జరిపిన పోల్ ప్రకారము ట్రంప్ పాపులారిటీ రేటింగ్స్ 42% పడిపోయింది. అంటే ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు 49% ఉండే, ఫిబ్రవరిలో 50% పెరిగింది, మీకు ఏప్రిల్లో 47% పడిపోయింది, జూన్లో 45% అయింది. జూలై 16th to 18th మధ్య జరిగిన పోల్లో జూలై 20th రోజు విడుదలైన CBS YouGov పోల్లో 42% పడిపోయింది. సో ఆయన రేటింగ్స్ పడిపోతున్న సందర్భంగా ఇది ఒక డైవర్షన్ టాక్టిక్ అయి ఉంటుంది.